अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। MSSO चेयरमैन डॉक्टर मैनमपल्ली रोहित ने हवेली घनपुर मंडल के शालीपुर देहात में एक गरीब ख़ानदान के लिए मकान की तामीर करवाई, जो हालिया बारिश की वजह से पूरी तरह मुतासिर हो चुके थे। उन्होंने मकान की तामीर करवाने के बाद मकान के अफराद ख़ानदान के हमराह जदीद तामीर शुदा मकान में दाखिल हुए। इस मौके पर उन्होंने खिताब करते हुए कहा कि MSSO का काम सिर्फ आवाम की सही माना में खिदमात अंजाम देना है और मुस्तक़बिल में ज़रूर MSSO की खिदमात आवाम के लिए हमेशा दस्तयाब रहेंगी। उन्होंने अपने खिताब में कहा कि MSSO की जानिब से यतीम बच्चों के बैंक अकाउंट में हज़ारों रुपये फ़िक्स डिपॉज़िट के अलावा किसी भी इलाके में वाटर प्लांट की ज़रूरत हो तो MSSO की जानिब से वो भी लगवाया जा रहा है, जिससे आवाम को बहुत ज़्यादा फ़ायदा पहुँच रहा है। उन्होंने मज़ीद कहा कि MSSO की जानिब से मुख्तलिफ़ मैदानों में कई एक खिदमात अंजाम दिए जा रहे हैं। इस मौके पर MSSO के कायदीन के अलावा देहात की आवाम की कसीर तादाद शरीक रही। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हज़रात के पेश खिदमत। గ్రామ సభ్యులకు అదే విధంగా హవేలి గన్పూర్ మండల్ సభ్యులకు నా ముందున్న మీ అందరు కూడా మరి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు. మరి మీ అందరికి తెలుసు, మరి మాకు ఎట్లాంటి రాజకీయమైనటువంటి పదవులు లేవు. మా స్వచ్ఛంద సంస్థ ద్వారా మరి నా సొంత పైసలతోటి మరి మీకు సేవ చేద్దామని చెప్పి మరి మేము ముందుకు రావడం జరిగింది. మరి మీకు అట్లా కూడా తెలుసు, మరి గ్రామ గ్రామం పోతా ఉన్నాం, వారి సమస్యలు తెలుసుకుంటా ఉన్నాం, మరి ఆ సమస్యలన్నీ తీర్చే విధంగా మరి ముందుకు పోతా ఉన్నాం అని చెప్పి మరి మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మరి ఇంకొకసారి మీకు తెలియజేసుకుంటా ఉన్నాను, మరి మీ అందరి కష్టాలలో పాలు పంచుకుంటా, మరి మీ కష్టాలు తెలుసుకుంటా, మీ కష్టాలన్నీ తీర్చే విధంగా మేము భవిష్యత్తులో మరి ముందుకు పోతామని చెప్పి మరి తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఎప్పుడైనా మేము మాటలు చెప్పం, ఏదైనా మాటలలో కాదు చేతలలో మరి చేసుకుంటూ మేము ముందుకు పోతా ఉన్నాం. మీకు తెలుసు, మరి మీ ఊరికి కూడా మరి బోర్ వేసినాకనే మరి మేము రావడం జరిగింది. అంటే మేము మాటలు చెప్పం, ఏదున్నా చేతలలో మరి చేసుకుంటూ మరి మీకు మీ కష్టాలలో పాల్పంచుకుంటూ మరి ముందుకు పోతామని చెప్పి మరి తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా మీ ఊర్లో ఎవరైతే అనాథ పిల్లలు ఉంటే, మరి తల్లి తండ్రి లేని మరి అత్యంత బీదరికంలో ఉన్న వారికి మరి మా సొంత డబ్బులు మరి ఫిక్స్డ్ డిపాజిట్ కూడా మరి చేపిస్తామని చెప్పి మరి మాట ఇస్తా ఉన్నాం. ఆల్రెడీ మేము ఇంతకుముందు మాట ఇచ్చిన విధంగా మరి బుక్ కూడా తీసుకొని వచ్చినాం. ఆ బుక్ మరి ఎవరున్నారు సరే వారు చనిపోయిన పేరేంటి నాగరాజు గారు మరి చనిపోవడం జరిగింది. మరి చనిపోయిన రోజే మరి మా 10,000 రూపాయలు ఆర్థిక సాయం వారికి ఆల్రెడీ చేయడం జరిగింది. మరి అదే కాకుండా ఎంత ఫిక్స్డ్ డిపాజిట్, అదే కాకుండా మరి 25,000 రూపాయలు మరి మా సొంత డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ పాప పేరు మీద మరి పుస్తకం తీసుకురావడం జరిగింది. మరి ఆ పుస్తకం కూడా మనం ఇచ్చుకుందాం. కాబట్టి ఇదే కాదు, మరి మీకు ఏమైనా నీళ్ళ సమస్య ఉంటే, మీకు ఏమైనా బోర్లు అవసరం ఉంటే ఆ బోర్లు కూడా చేపిద్దాం. మరి అట్లనే
తమ్ముడు అడిగినట్టు మరి వాటర్ ప్లాంట్ కూడా అతి తొందరలో మీరు ఒక 4 గోడలు ఉన్న రూమ్ ఇచ్చినట్టయితే మరి వాటర్ ప్లాంట్ కూడా ఉందా మీ దగ్గర రూమ్? ఒక 4 గోడలు ఉండాలి, డోర్ ఉండాలి, లాక్ ఉండాలి. ఎందుకంటే 4-5 లక్షలు ఖర్చు అవుతుంది వాటర్ ప్లాంట్ కి. కాబట్టి ఎడబడితే ఆడ రోడ్డు మీద పెట్టలేము. కాబట్టి మీరు ఒక 4 గోడలున్న రూమ్ ఇచ్చినట్టయితే మరి అతి తొందరలో వాటర్ ప్లాంట్ కూడా పెట్టిస్తాం, నీకు కూడా చేస్తాం. వాటర్ ప్లాంట్ కూడా పెట్టిస్తాం. కాబట్టి మొదటిసారి వచ్చిన కాబట్టి ఎక్కువ మాటలు చెప్పా, మళ్ళా చెప్తా ఉన్నా, ఏదున్నా మాటలలో కాదు మరి చేతలలో చేసుకుంటూ మరి ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ధన్యవాదాలు. అందరూ ఒకసారి గట్టిగా మనందరి నాయకత్వం. కాబట్టి మీ అందరి నాయకత్వంలో నేను పనిచేస్తా. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, నేను బతుకున్నంత కాలం మరి మీ కష్టాలలో పాల్పంచుకుంటా, మీ కష్టాలన్నీ తీర్చే విధంగా మరి మేము భవిష్యత్తులో ముందుకు పోతామని చెప్పి మరి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. అది పాస్బుక్ ఎక్కడ ఉన్నావు? మరి వీళ్ళకు పాపల పేరు మీద 25,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. మరి రోహిత్ చనిపోయిన రోజు కూడా 10,000 నెట్ క్యాష్ వాళ్ళకు చావు కోసము ఇవ్వడం జరిగింది. మరి గ్రామ పెద్దలు ఎవరన్నా ఇంకా రాని వాళ్ళు, ఎవరన్నా పూర్గా ఉన్న వాళ్ళు చెప్తున్నా, నేనేం మాటలు చెప్తలే, ఏదున్నా మాటలలో కాదు చేతలలో చేసేటోళ్ళం మేము. కాబట్టి మీరు మాతో పని చేయించుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా మరి మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను. మీరు సమయం సందర్భం మీకు సమయం ఇచ్చినట్టయితే, ఓపిక పెట్టినట్టయితే మీ పనులన్నీ కూడా చేసి పెడతా. నేను బతికినంత కాలం మీతో పాటు ఉంటా, మీ కష్టాలలో పాల్పంచుకుంటా, మీ కష్టాలన్నీ తీర్చే విధంగా నేను పనిచేస్తా. దానికి మీ సహాయ సహకారం నాకు ఉండాలా, మీకు ఏదంటే చేస్తా. కాబట్టి ఇప్పుడు మొదటిసారి వచ్చిన వాటి మాటలు ఎక్కువ చెప్పాలి, ఏదైనా చేతలలో చేద్దాం. ఆల్రెడీ ఒక నిమిషం ఆల్రెడీ ఎస్సీ కాలనీలో మనం బోర్ వేయడం జరిగింది. ఇక్కడ కూడా ఇంకో బోర్ అవసరమైతే ఇంకో బోర్ వేస్తా. నాకు కూడా ఏంటంటే వారం రోజులు జ్వరం వచ్చింది, ఓపిక లేదు కాబట్టి నేను మాట్లాడలే. కాబట్టి మీరు ఏమనుకోవద్దు, మీకు ఏ కష్టాలు ఉన్నాయని అన్నిట్లో నేను పాల్పంచుకుంటా. నేను బతికినంత కాలం మీతోటే ఉంటా. ఇంతకు ముందు కూడా మైనంపల్లి హనుమంతరావు గారు మీకు ఎంత సేవ చేసిరో తెలుసు. మీకు ఇంతకు ముందు మైనంపల్లి హనుమంతరావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏం సేవ చేసిండు, ఎంత సేవ చేసిండు అనేది మీ అందరికి తెలుసు. కాబట్టి 9-10 ఏళ్ల నుంచి ఒక్క నిమిషం మాట్లాడు. అప్పుడు మైనంపల్లి హనుమంతరావు గారు సేవ చేస్తే మళ్ళీ 9 ఏళ్ల నుంచి ఒక్కడు పట్టించుకునేటోడు లేడు, వచ్చినోడు లేడు. కాబట్టి మేము మళ్ళా చేయడానికి వస్తున్నాం. కాబట్టి ఇంకొకసారి చెప్తున్నాం, మీ అందరి సహాయ సహకారం నాతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.